హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు AYC యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం టిక్ టాక్లో ఫేమస్ అవుతున్నటువంటి ఒక వీడియో గురించి తెలుసుకోబోతున్నాం. ఆ వీడియోని మీరు ఇటువైపు చూడొచ్చు. ఈ వీడియో యొక్క ఎఫెక్ట్ నేమ్ వచ్చేసి మై జర్నీ. ఈ వీడియోని మనం ఎలా ఎడిట్ చేసుకోవాలో మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేసి నాకు సపోర్ట్ అయితే చేయాలి ఫ్రెండ్స్. ఇక మనం ఈ వీడియోని ఎలా ఎడిట్ చేయాలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి టిక్ టాక్ యాప్ని అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు అప్డేట్ చేసుకున్న తర్వాత టిక్ టాక్ యాప్ని ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలా యాడ్ వస్తుంది, దాన్ని స్కిప్ చేసేయండి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనం సెర్చ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా క్లిక్ చేసిన తర్వాత పైన సెర్చ్లో మనం మై జర్నీ అనేసి ఎంటర్ చేసి సెర్చ్ చేయాలి. ఇలా సెర్చ్ చేసిన తర్వాత ఈ ఎఫెక్ట్తో చాలామంది వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ దాన్ని మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇలా క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనం ఇక్కడ సీడీ లాగా తిరుగుతుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూజ్ దిస్ సౌండ్ అని ఉంది కదా, ఆ ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ లోడింగ్ సౌండ్ అనేసి వస్తుంది. అంటే ఈ వీడియోకి ఉన్నటువంటి సౌండ్ మనకు రావడం జరుగుతుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఫోటో టెంప్లెట్స్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ యొక్క ఎఫెక్ట్ అనేది చూపించడం జరుగుతుంది. మనం ఇప్పుడు ఎడిట్ చేసే ఎఫెక్ట్ ఫస్ట్ ఎఫెక్టే. ఇక్కడ సెలెక్ట్ ఫొటోస్ అని ఉంది కదా, ఆ ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసినట్లయితే మన గ్యాలరీలోకి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే 2 ఫొటోస్ నుంచి 5 ఫొటోస్ వరకు మనం సెట్ చేసుకోవచ్చు అని చూపిస్తుంది. మనం 5 ఫొటోస్ని సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇలా మనం క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను 5 ఫొటోస్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. పైన ఓకే అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసినట్లయితే మనకు వీడియో అనేది ఎడిట్ అవ్వడం జరుగుతుంది. ఇలా క్లిక్ చేసినట్లయితే మనకి వీడియో అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసారు కదా, నేను సెట్ చేసిన ఇమేజెస్ అనేది ఈ విధంగా చూపించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ కింద చూసుకున్నట్లయితే సౌండ్స్ అంటే మ్యూజిక్ అనేది చేంజ్ చేసుకోవచ్చు, ఎఫెక్ట్లు పెట్టుకోవచ్చు, టెక్స్ట్ రాసుకోవచ్చు, స్టిక్కర్స్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఇవన్నీ సెట్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనం ట్యాగ్స్ అనేది ఇచ్చుకోవచ్చు ఈ వీడియోకి. ఇక ట్యాగ్స్ అనేది ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడ పోస్ట్ అనేది ఆప్షన్ ఉంది కదా, ఆ ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మనకు వీడియో అనేది పోస్ట్ అయిపోవడం జరుగుతుంది. అంటే మన టిక్ టాక్లో సేవ్ అయిపోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనే వచ్చే బెల్ని క్లిక్ చేసి ఆల్ అనే బెల్ ఐకాన్ని ఖచ్చితంగా యాక్టివేట్ చేసుకోండి. మీరు అలా చేస్తేనే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.